ప్రభువు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనము నేర్చుకుందాము. మనము ఈరోజు సమాజాన్ని గనక మనం చూసినట్లయితే రకరకాలుగా కనిపెట్టినటువంటి వాళ్ళని మనం చూసాం కదా. ఒక ట్రైను కనిపెట్టినటువంటి వ్యక్తిని మనం చూసాము. తర్వాత ఒక కరెంటు ఇప్పుడు మనం అనుభవిస్తామంటే దానిని కూడా వారు తన జీవితాలని త్యాగం చేసి ఒక దానిని ప్రజల్లోనికి తీసుకొని వచ్చారు, కనిపెట్టారు, వాళ్ళు కూడా కనుగొన్నారు వాళ్ళు కూడా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజు వరకు మనము చూసుకుంటూ పోతే ఒక కరెంటు కావచ్చు, ఒక ట్రైన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఒక విమానం కావచ్చు కదా, ఒక జేసీబీ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా రకరకాలుగా మనము ఖర్చు పెట్టాం. మనము చూసినట్లయితే ఇంటర్వ్యూ చేస్తారు అప్పుడప్పుడు కొంతమందిని. ఈ న్యూస్ మీడియా ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కదా, రకరకాల సైకిల్ మోటార్లు కనిపెట్టడము, బస్సులు కనిపెట్టడము, తర్వాత ఛార్జింగ్తో కనిపెట్టడము. ఇది మీరు ఎట్లా తయారు చేశారు, ఎట్లా మీరు దీనిని అంటే, నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నాయి. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ప్రయోగం చేసి ఈ విధంగా నేను కనుగొన్నాను అని మనకి చెప్తారు. ఇలా అంటే ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని కనుగొన్నారు. ఇది తప్పు కాదు, ఇది మంచిదే. కనిపెట్టల్లా, కనుగొనల్లా, సమాజానికి మేలు చేయాల. ఇది దేవుడిచ్చిన జ్ఞానంతో మనము కనుగొనల్లా, ఇది తప్పు కాదు. కాబట్టి వీటితో పాటు ఒకదానిని గనక మనం కనుగొనకుంటే భయంకరమైన స్థితిలోనికి మనం వెళతాము. అది ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం, 36వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే ఒక మాట మనకు అక్కడంక గ్రంథకర్త రాయిస్తున్నాడు. మనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35, 36 వచనాలు మనం చూద్దాం ఒకసారి. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. 36 వచనం, నన్ను కనుగొనని వాడు తనకు హాని చేసుకొనును. ఇక్కడ ఏమంటాడు చూడండి, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వాని మీద ఉంటుంది. నన్ను ఎవడైతే కనుగొనడో తనకు హాని కలుగ చేసుకుంటాడు అని ఉంది చూడండి ఇక్కడ. మనం 36 కదా, నన్ను కనుగొనని వాడు తనకి తానే హాని చేసుకునను. ఎంత విచిత్రం చూడండి, ఈ మాట చదివితే ఎంత భయంకరంగా అనిపిస్తుంది చూడండి. అంటే ఈ లోకములోన పుట్టుకొని వస్తున్న ప్రతి మానవ జాతి అనేటువంటిది ఉంది కదా. ఒకవేళ విమానము ఉంది కదా, మనం ఇప్పుడు చాలామంది ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా, విమానం ఒకప్పుడు లేదు అది. మరి విమానము లేనప్పుడు లోకం ఉంది అంటే ఉంది, మనుషులు ఉండరు, లోకం ఉంది, జీవన విధానము కూడా ఉంది. అంటే ఒకవేళ విమానము కనిపెట్టకుంటే మానవ జాతి బ్రతకలేదా అంటే బ్రతుకుతుంది. ఈరోజు ఒకవేళ ఇది లేకుంటే జీవితమే లేదంటాం. ఒకవేళ ఈరోజు కరెంట్ ఉందండి, కరెంటు లేకుంటే జీవితమే లేదనేటువంటి స్థితిలోనికి వచ్చాం మనం ఈరోజు. ఒకప్పుడు కరెంటు లేనప్పుడు జనాభా ఉందంటే ఉంది.
ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో కరెంటు లేదు. ఇప్పటికి ఈ రోజుకి కరెంటు లేని యొక్క గ్రామాలు, కరెంటు లేని యొక్క ఊర్లు ఉన్నాయంట. అంటే మరి వాళ్ళ జీవన విధానం లేదా? కరెంటు లేదు కాబట్టి మనం జీవన విధానమే లేదని ఇప్పుడు మనం అంటాం కానీ, మరి కరెంటు లేదు కాబట్టి జీవన విధానం లేదంటే ఉంది. విమానము లేకున్నా జీవన విధానం ఉంది. కరెంటు లేకున్నా మానవ జీవన విధానం ఉంది. వీళ్ళ కరెంటు ట్రైను లేకున్నా జీవన విధానం ఉంది. ఈరోజు సైకిల్ మోటార్ లేకున్నా జీవన విధానం ఉంది. మనం మాట్లాడే సెల్ ఫోన్ ఉంది కదా, మరి సెల్ ఫోను లేకుంటే ఈరోజు మనిషే లేడనేటట్లుంది కదా. నిద్రపోతేప్పుడు కూడా పక్కన పెట్టుకొని పడుకునేది. భార్యనన్నా ఒకవేళ ధ్యాస ఉంటుందో లేదో తప్ప, ఆ పడితే లేస్తే ఫుల్లే, పండుకుంటే ఫోన్ అనేటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయాడు ఈరోజు. అంటే సెల్ ఫోన్ లేకుండా లేను అనేటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయాడు. అంటే మరి ఒకప్పుడు ఉందే ఫోను అంటే లేదు. అంటే ఫోను లేనప్పుడు మరి జనాభా ఉందంటే ఉంది. మరి వ్యవస్థ నడుస్తుందంటే నడుస్తుంది. అంటే ఫోను లేకున్నా వ్యవస్థ నడుస్తుంది, ట్రైను లేకున్నా వ్యవస్థ నడుస్తుంది, బస్సు సౌకర్యం, మోటార్ సైకిల్ సౌకర్యం లేకున్నా వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది, కరెంటు లేకున్నా వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది, నష్టం లేదు. కానీ ఇవన్నీ వాళ్ళు ఏదో దేవుడిచ్చిన జ్ఞానంతోన వాళ్ళన్నీ జీవితాన్ని ఖర్చు పెట్టి కనుగొన్నారు. తప్పులేదు, ఇది మంచిదే. కానీ ఇక్కడ దేవుడు ఏమని రాయిస్తున్నాడు? ఇక్కడ ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే, నన్ను కనుగొనువాడు జీవముని కనుగొంటాడు, యెహోవా కటాక్షము వాని మీద ఉంటుంది. నన్ను ఎవడైతే కనుగొనడో వాడు తనకు తానే హాని కలుగ చేసుకొనును. అంటే ఇది అందరూ కనిపెట్టలేదు. ఇవన్నీ మనం చూసుకున్నటువంటి ప్రతి కంప్యూటర్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే రిమోట్ కావచ్చు, రకరకాలుగా మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి ప్రతి వస్తువు ఉంది కదా. ప్రతి వస్తువు ఏదో ఒకడు కనిపెట్టినదే, కనుగొన్నదే, వాళ్ళ జీవితాలు ఖర్చు పెట్టి కనుగొన్నదే. కాబట్టి వీటిని కనుగొనలేదు కాబట్టి హాని మీకే అని చెప్పలేదు దేవుడు. నువ్వు ట్రైను కనుగొన లేదు కాబట్టి నీకు హాని అనేం చెప్పలే. నువ్వు కరెంటు కనుగొనలేదు కాబట్టి నీకు హాని అనేం చెప్పలే. ఇలా ప్రతి వస్తువు నీవు కనుగొనలేదు కాబట్టి నీకు హాని అనేం చెప్పలేదు దేవుడు. కానీ నన్ను కనుగొనకుంటే నీకు హానికరము అంటాడు ఇక్కడ. అంటే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వాని మీద ఉంటుంది. నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకును. అంటే ఇది ముఖ్యము. దీని తర్వాత మిగతాదన్నీ. అంటే ఫస్ట్ ఏమిటిదనమాట, ప్రతి మానవుడు జీవాన్ని కనుగొనల్లా. ఒకవేళ ఆ జీవాన్ని కనుక కనుగొనకుంటే మనకి మనమే హాని చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది చాలా భయంకరమాట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చాలా పెద్ద మ్యాటర్ ఉంది ఇందులోన. అంటే తనకు తానే హాని చేసుకునేవాడిని ఏమంటాం మనము? హాని చేసుకునేవాడెవడు? ఎవరు చేసుకున్నారు కదా తనకు తాన హాని? ఎవరైనా చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు తనకు తానే హాని అని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? సేన అనేటువంటి వ్యక్తి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలోన, గిరాసెనుల దేశములోన 2000 దెయ్యములు కలిగినటువంటి వ్యక్తి శరీరం మీద బట్టలు లేకుండా సమాధులలోనే తిరుగుతూ కదా, తన శరీరాన్ని రాళ్లతో గాయాలు చేసుకుంటూ ఉన్నాడు. అంటే తనకు తానే హాని చేసుకునేవాడు ఎవడనమాట? మతి చెలించినటువంటి వాడిని. మతి చెలించినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే తన్ను తానే గాయపరుచుకున్నానని ఉంటుంది అక్కడ. ఇంకా మీరు చదవండి మార్కు సువార్త 5వ అధ్యాయము
మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుంటే తనకి తానే తన శరీరాన్ని తాను గాయం చేసుకునేటువంటి వాడు అనేటువంటి విధానం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు వానికి మతి స్థిమితం అనేటువంటిది లేదు కాబట్టి తనకు తాన ఏం చేసుకుంటాడు, హాని చేసుకుంటాడు. మరి ఇప్పుడు నన్ను కనుగొనని వాడు తనకు తానే హానికరము చేసుకుంటాడు. అంతకంతే కదా 36 వచ్చిన ఉంటాడు కదా, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. అంటే తనకే హాని చేసుకునేటువంటి వాడు మతి తెలించిన వాడైతే ఈ భూమి మీద 60-70 సంవత్సరాల జీవిత కాలంలోన ఒకవేళ జీవాన్ని గనక ఒకవేళ మనం కనుగొనలేదనుకో, ఎవరు అన్నమాట ఇప్పుడు శరీరాన్ని హాని చేసుకునేవాడు పిచ్చోడు అనేటువంటి మనము కూడా పిచ్చోళ్ళమే. నీవు డబ్బు సంపాదించు, తర్వాత విమానాన్ని కనిపెట్టచ్చు, ఇంకా నీ పెద్దది కూడా కనిపెట్టచ్చు. అంటే అసలైనది ఏమిటిదన్నమాట, జీవాన్ని కనుగొనడము. దీని తర్వాతనే మిగతా అంతా. అందుకే మనకు 60-70 సంవత్సరాల జీవితాన్ని ఈ లోకంలోన మానవునికి దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎంత విచిత్రం చూడండి. ఒకవేళ ఈరోజు మనం చూసినట్లయితే అది కనిపెడితే ఇది కనిపెడితే అది కనుగొన్నాను ఇది కనుగొన్నాను అని చెప్పేసి గోల్డ్ మెడల్ కదా, రకరకాలుగా బహుమతులు, నోబెల్ ప్రైజులు ఇలా మనం చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఇవన్నీ తీసుకున్నారు. మంచిదే, ఇది తప్పు కాదు, తీసుకునండి. సమాజానికి మేలు చేయడం మంచిదే, ఇది వద్దని కాదు. కానీ ఇది నీవు కనుగొనలేదు కాబట్టి నీకు హాని అనేటువంటి విషయం ఎక్కడ దేవుడు చెప్పలేదు వీటి మీద. కానీ నన్ను కనుగొనకుంటే నీకు హానికరము, నీకు నీవే హాని చేసుకున్న వాడవు అవుతాడని చెప్పాడు అనమాట. ఎంత విచిత్రం చూడండి. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి చూడండి. ఎన్నో అధ్యాయం చూస్తామంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనము చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఒక మనిషికి దేవుడు ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు దేవుడు. చదువుతాం చూడండి. నేను 26, మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాసము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఎందుకు ఇచ్చాడంట కాలాన్ని దేవుడు? సగటుగా ఈరోజు మానవుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు కాలం ఎంత అంటే 60, 70, 80 ఈ మధ్యకాలంలోనే మనిషి జీవిత ఆయుష్కాలము ఉంది. మరి ఈ ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడంట దేవుడు? యావత్తు కాపురముండుటకు ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, అంటే ఒకే మనిషి నుండి ప్రతి జాతి, అంటే భూప్రపంచంలోనే ఎన్ని దేశాలు ఉండవు అన్ని దేశాలు మానవుని మనుగడ ఎక్కడ ఉందో అక్కడ ఉన్నటువంటి మానవ జాతి అంతా ఒకే మనిషి నుండి వచ్చారు కదా. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోనని కాలాన్ని నిర్ణయించాడు. వారి యొక్క నివాసము యొక్క పొలిమేరలను వారికి ఏర్పరచెను అంటాడు. అంటే నీకు కాలం ఎందుకు ఇవ్వబడింది అంటే, నీకు 60-70 సంవత్సరాల కాలమునికి ప్రతి మానవునికి జీవితం అనేటువంటిది ఉంది అంటే, ఇప్పుడు ఏమంటాము, నాకు 30 సంవత్సరాలు వచ్చామంటే ఇంకా 30 ఏళ్ళలో నేను ఇల్లు కట్టాలా, సేను కొనాలా, బిడ్డలకు పెళ్లి చేయాలా, బిడ్డల చదువులు ఇవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయే జీవితం అంట. లేదు ఇవన్నీ వద్దని కాదు,
అది జీవితమే అది. కానీ ఇది మొదట నీకు గురి అనేటువంటిది ఏముండాలా? ఒక ఆయన నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, ఆయనని మొదటిగా ఆయనని తెలుసుకోవాల ఫస్టు. ఆయన్ని కనుగొనాల ఫస్టు. ఆయనని కనుగొనిన తర్వాత నన్ను ఎలా జీవితం ముందరికి పోవాలా అనేటువంటి విధానములో మనిషి ఆలోచించాలా. ఎంత విచిత్రం చూడండి, ఎంత విచిత్రం. ఇంకా మనం కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త మనం చూసినట్లయితే 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను పత్రిక చూద్దామండి. 1వ అధ్యాయము మొదటి నుండి మనం చూద్దాం ఒకసారి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూద్దాం ఒకసారి. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ జీవితంలోన జీవాన్ని కనుగొన్నారంట వీళ్ళు కదా. ఏది కనుగొంటిమో కదా, ఎంత మంచి మాట. మరోసారి చదువు చూడండి ఆ మాట. జీవవాక్యమును గురించి. జీవవాక్యం అంటే ఏమిటిది అంటే టోటల్ ఓ రకంగా చెప్పాలంటే, ఆది యందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చి నివసించెను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోవడమే ఆ జీవాన్ని కనుగొనడము అని చెప్తాడు కదా. టోటల్ లెక్కేస్తే వీళ్ళు కనుగొన్నారంట. ఒకవేళ కొనలేదనుకో నష్టమా? ఖచ్చితంగా నష్టమే. మనకి మనమే హాని చేసుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు తన శరీరానికి తననే హాని చేసుకునే వాడిని మనం ఏమంటామంటే పిచ్చోడు అంటాం. వాడు నిజంగా మతి తెలించిపోయింది కాబట్టి వాడు హాని చేసుకున్నాడు. అన్ని రకాలుగా తెలివి ఉండి అన్ని రకాల జ్ఞానవంతుడు అని చెప్పుకున్నాను, ఇది కనిపెడితే అది కనిపెట్టుకుంటాను కాసి ఇవన్నీ కనుక కనుగొనలేదనుకో వాడు మేలు మనం వద్దనేటువంటి స్థితిలోనికి దేవుని వాక్యం స్పష్టంగా మనము చెబుతుంది. కాబట్టి ఎంత విచిత్రం చూడండి. మరోసారి చదువుతూ చూడండి. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. వాళ్ళు కనుగొని మనకి తెలియజేస్తున్నారంట. ఇది మంచిది కదా, మనం కనుగొన అవసరం లేదు. ఇక వాళ్ళు తెలియజేసిన దాన్ని మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది కదా. అందుకే ఏమిటంటే ఒక చక్కటి మాట మనకు ఉంటుంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా ఒక మాట చూద్దాం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ఒకసారి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుట అంటే ఏంది? కనుగొనడం అన్నా, ఎరుగుట అన్నా, తెలుసుకోవడం అన్నా ఒకటే.
ఒకటే కదా. కనుగొనడమన్నా, ఎరుగుట అన్నా, తెలుసుకోవడమన్నా ఒకటే కదా. ఎంత మంచి మనసుడు కదా. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తుని తెలుసుకొనడమే నిత్య జీవం. మరి ఈయన తెలుసుకొనకుంటే మనకి మనమే హాని చేసుకున్నటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి మరి ఈ లోకములోన మొట్టమొదటిగా మనం తెలుసుకునవలసినది ఆ జీవాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తుని కదా. అందుకే సామెతల గ్రంథంలో మనం ఏమనుకున్నాము, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటాడు కదా. మరి ఆ జీవం ఏమిటిది? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవాన్ని. యేసు ప్రభువే జీవమైనప్పుడు ఆ జీవాన్ని కనుగొనలా కదా. నన్ను కనుగొనువాడు జీవముని కనుగొనను, నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకుంటాడు. మరి ఇప్పటి వరకు ఒకవేళ ఇంకా మనము అది కనిపెట్టల్లా, ఇది కనిపెట్టల్లా, ఇంకోటి నన్ను కనుగొనల్లా అనే జీవితాన్ని ఈ లోకంలోన మనము ఏదో ఒక వస్తువు కొరకే మన జీవితాన్ని అంకితము చేసి, మరి ఈ దేవుడు ఇచ్చిన మాటలను మనం ఒకవేళ పక్కకు పెట్టామేమో ఒకసారి ఆలోచన చేసి, ఇది వద్దంటలేం, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని కనుగొని, ఆయనకు ఆనుకొని, ఆయన్ని అంగీకరించి, ఆయన్ని ధరించుకొని, నీవు ఏ మంచి పని చేస్తావో, సమాజానికి నీ ద్వారా ఏం మేలు చేస్తావో అది మంచిది చేయాలి, వద్దని కాదు. కాబట్టి మరి అలా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము అంగీకరించి ఆయన్ని ధరించుకొని, మనము పిచ్చివాళ్ళుగా కాకుండా ఒక జ్ఞానవంతులుగా మనము ఇంకా సమాజానికి మేలు చేసే వారిగా మనము ఉందాము. అలా ఉండాలి. ఈ వాక్యం మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను కదా. ప్రభు అయిన యేసుక్రీస్తే జీవమని, ఆ జీవాన్ని మనం కనుగొనకుంటే మనకు మనమే హాని చేసుకుంటామని కదా. పునరుత్థానము జీవమునే నేనే అంటాడు. ఆ జీవాన్ని కనుక మనము కనుగొనలేదనుకో, ఇవ్వనటువంటి ఆయుష్కాలంలో మనము హాని చేసుకున్నటువంటి వాళ్ళము అవుతాం. కాబట్టి ఈ యొక్క వాక్యం మీకు అర్థమయ్యిందని నన్ను భావించుకుంటూ, మరి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించి సెలవు తీసుకుంటా. అందరికీ వందనాలు.